కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచి ఓ డీసీఎం వ్యాన్లు తరలిస్తున్న సుమారు 70 క్వింటాల రేషన్ బియ్యాన్ని సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం డీసీఎం వ్యాన్ను సీజ్ చేసి డ్రైవర్ షేక్ అర్బాజ్ ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచి డీసీఎం వ్యాన్లు తరలిస్తున్నారని సమాచారం మేరకు పట్టుకున్నామని అన్నారు. ఈ రోజు తెల్లవారుజామున 3:30-4 గంటల సమయంలో కామారెడ్డి జిల్లా సిసిఎస్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసు వారికి అందిన సమాచారం మేరకు కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో ఒక వ్యక్తి ఈ గవర్నమెంట్ ద్వారా సరఫరా అయ్యే పీడిఎస్ రైస్ను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మీద వాళ్ళు వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది. లోకల్ పోలీస్ వాళ్ళని కూడా పిలుచుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క షేక్ అర్బాజ్ అనే వ్యక్తి రాజీవ్ నగర్ కాలనీ కామారెడ్డి చెందిన ఆయన ఈ పీడిఎస్ రైస్ను వివిధ గ్రామాల నుండి కొనుక్కొని వచ్చి ఇక్కడ నుండి డీసీఎంలో వేరే గ్రామాన్ని తరలించాలనే ఉద్దేశంతో చేస్తుండగా పట్టుబడడం జరిగింది. దాదాపుగా ఈ బ్యాగులు ఒక 150 నుంచి 170 వరకు బ్యాగులు ఉన్నాయి. ఒక్కొక్క బ్యాగులో 40 నుంచి 50 కిలోల వరకు ఉండొచ్చు అని చెప్పి అంచనా వేయడం జరుగుతుంది. ఇటు రైస్ను జిల్లా సివిల్ సప్లై అధికారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు వాటిని స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించిన అనంతరం ఈ సంబంధిత వ్యక్తిపై క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మరియు ఇట్లాంటి అనైతిక కార్యకలాపాలు పాల్పడే వారికి ముఖ్య గమనిక ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పీడిఎస్ రైస్ను ఎవరికి కూడా అమ్మకూడదని, అదేవిధంగా ఎవరు కూడా అలాంటి రైస్ను కొనకూడదని, అలా కొన్న ఎడల వారిపైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా ప్రభుత్వం ఆదేశాల మేరకు వారిపై పీడీ యాక్ట్లు కూడా నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.